సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈస్ ఎ టెంపరరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు హరీశ్రావు గారిని. ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి అయితే లోన్ తీసుకున్నారో, అట్లాగే మిషన్ భగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో, మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా, ప్రభుత్వ డబ్బుల దగ్గర కడతారా? రైతాంగానికి అయితే మీరు ఇరిగేషన్ పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్నులు వసూలు చేసి కడతాం అనుకున్నారా? ఒక మాట చెప్పండి. మేము మిషన్ భగీరథ ద్వారా అయితే నీళ్ళు ఇస్తా ఉన్నాము, ఆ యొక్క ప్రజలు నీళ్లు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా? చెప్పండి, ఒప్పుకోమని చెప్పండి. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు, రైతుల దగ్గర పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదా కట్టేది? ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్?